విష్ణు హాస్పిటల్‌లో కోలుకోవటంతో అందరూ తన దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే "విష్ణు నీకిప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నావు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే ఇప్పుడు నాకు బాగానే ఉంది. వైష్ణవి ఎక్కడ ఉంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ముందుకు వస్తూ "నాన్న నీకు ఎలా ఉంది? ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా నాన్న! ఇన్ని రోజులు నువ్వు అలా ఉండటం నేను చూడలేకపోయాను నాన్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్నవాళ్ళైతే "ఏంటి వైష్ణవి నువ్వు నాన్న అని పిలుస్తున్నావు కొత్తగా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న వైష్ణవి అయితే "అయ్యో! నేను వైష్ణవిని కాదు కదా! వెన్నెలని కాదు కదా! ఇప్పుడు అలాగే ఉండాలి కదా!" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి డాడీ నీకు ఇన్ని రోజులు ఇలా ఉండడం నేను చూడలేకపోయాను డాడీ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విష్ణు అయితే "ఇప్పుడు నాకు బాగానే ఉందమ్మా. నీతో ఇప్పుడు ఆటలాడుకోవచ్చు, నీతో మాట్లాడొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నిన్ను ఇన్ని రోజులు ఇలా చూడలేకపోయాను తెలుసా బేబీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే "ఇప్పుడేం పర్వాలేదమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.